గత 2 వారాలుగా మనం ఒక విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. సహవాసం అనే ఒక టాపిక్‌ని మనం ఆలోచన చేస్తున్నాం. అందులో ఈరోజు మూడో భాగంలో ఉన్నాం. సహవాసం యొక్క ఆవశ్యకతను మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం కనుక, మూడో భాగంలోనికి వెళ్ళే ముందు మొదటి 2 భాగాల్లో మనం ఏం చెప్పుకున్నామో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సహవాసం మొదటి భాగంలో మనం ఏం నేర్చుకున్నామంటే, దేవునితో సహవాసం ఎందుకు చేయాలి? దేవుడే మనతో సహవాసం చేయడానికి లోకంలో ఉన్న మనందరినీ సంఘంలోనికి చేర్చాడని, అలా చేర్చబడిన మనం దేవునితో సహవాసం చేయాలని మొదటి భాగంలో మాట్లాడుకున్నాం. మొదటి భాగంలో 3 విషయాలు మాట్లాడుకున్నాం. ఎందుకు సహవాసం దేవునితో చేయాలి? ఎందుకు దేవునితో సహవాసము చేయాలి? 3 కారణాలు చెప్పాను. ఎవరైనా చెప్తారా? ఎవరు రాసుకోవట్లేదా? దేవునితో సహవాసము ఎందుకు చేయాలో 3 విషయాలు చెప్పాను. దేవునితో ఎందుకు సహవాసం చేయాలో 3 విషయాలు చెప్పాను. ఒకటి, దేవునిలో ఫలించడానికి, దేవుని యొద్ద నేర్చుకోవడానికి, దేవుని వలె మారడానికి. ఎలా సహవాసం చేయాలి? ప్రార్థించడం ద్వారా దేవునితో మనం సహవాసం చేయొచ్చు. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవునితో సహవాసం చేయొచ్చు. దేవుణ్ణి ఆరాధించడం ద్వారా కూడా దేవునితో సహవాసం చేయొచ్చు. సహవాసం చేయలేకపోవడానికి 3 కారణాలు చెప్పాను. ఒకటి, పాపం వలన మనిషి దేవునితో సహవాసం చేయలేడు. లోకాశల వలన కూడా మనిషి దేవునితో సహవాసం చేయలేడు. ప్రార్థన, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా ఒక వ్యక్తి దేవునితో ఏం చేయలేడు? సహవాసం చేయలేడు. ఇది మొదటి భాగం. సహవాసంలో రెండో భాగంగా ఏం చెప్పానంటే, తోటి విశ్వాసులతో సహవాసం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశాను గత వారం. దాంట్లో ఏం చెప్పాను? తోటి విశ్వాసులతో ఎందుకు సహవాసం చేయాలి, దాని ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఒకరికి ఒకరు తోడుగా ఉండడానికి, రెండోది ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడానికి, ఒకరిని ఒకరు ప్రోత్సహించడానికి, ఒకరు పడిపోతే మరొకడు లేవడానికి తోటి విశ్వాసంతో సహవాసం చేయాలని రెండో భాగంగా మాట్లాడుకున్నాం. ఈరోజు మూడో భాగంగా విశ్వాసులమైన మనము తోటి విశ్వాసులైన మన సహోదరుల పట్ల ఒకరి పట్ల ఒకరు చేయవలసిన ఒక 7 విషయాలు, ఒక 7 పనులు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. సహవాసంలో మూడో భాగంలో ఉన్నాము. ఈ మూడో భాగంలో విశ్వాసులమైన మనము ఒకరి పట్ల ఒకరు చేయవలసిన ఒక 7 పనులు. అవేంటో మనం చూసే ముందుగా దేవుడు సంఘాన్ని దేంతో పోల్చాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు, శరీరంతో దేవుడు సంఘాన్ని పోల్చినట్లుగా బైబిల్ గ్రంథంలో చూడగలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇక్కడ చెప్పబడుతున్న ఈ వచనంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు ఎవరు అని మనం ఆలోచిస్తున్నప్పుడు సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. సంఘమంతా శరీరం అంతా సంఘమైతే, శిరస్సు మాత్రం యేసుక్రీస్తు వారుగా రాయబడిన వచనాన్ని మనం అర్థం చేసుకోగలం. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23, 24, 20 వచనాలు కూడా మీరు గమనించగలిగితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22, 23 ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషుకు లోబడి ఉండేది, క్రీస్తు సంఘమునకు శిరసే ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసే ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు శిరసే ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా శరీరము శిరస్సుకి ఏమవ్వాలి? లోబడాలి. అలాగే స్త్రీలు కూడా పురుషులకు లోబడాలి అన్నట్లుగా ఆ వచనం యొక్క ఉద్దేశం చెబుతుంది. కొరింథీ పత్రికలో ఉన్న ఆ వచనాన్ని కానీ, ఎఫెసీ పత్రికలో ఉన్న ఈ వచనాన్ని కానీ మనం ఆలోచిస్తున్నప్పుడు, సంఘం అంటే ఒక శరీరము అని చెప్తుంది. సంఘం అంటే ఏంటి? ఒక శరీరము. కానీ శరీరంలో ఏముంటాయి? చాలా అవయవాలు ఉంటాయి. ఈ అవయవాలు ఎవరయ్యా అంటే విశ్వాసులుగా ఉన్న మనమే. మనం అంతా కలిసి సంఘం అయితే, మనం అంతా కలిసి శరీరం అయితే, ఈ శరీరంలో మనం ఎవరమయ్యా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అవయం. శరీరంలో మనంతా ఎవరు? అవయవాలము.
ఈ శరీరంలో ఉన్న ఈ అవయవాలను మనం గమనించండి. ఈ అవయవాలు ఎప్పుడైనా ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తుందా? మన శరీరంలో ఉన్న అవయవాల కోసం మాట్లాడుతున్నాను. మన శరీరంలో ఉన్న అవయవాలు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తుందా? ఒక అవయవం మీద మరొక అవయవం పగబెడుతుందా? చేయదు. మన శరీరంలో అవయవాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేయవు, ఒకదానికొకటి పక్క కూడా పెంచుకోవు. అయితే ఈ శరీరంలో ఉన్న అవయవాల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, శరీరంలో ఉన్న అవయవాల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, శరీరంలో ఉన్న అవయవాలు సరైన సంబంధాలు కలిగి ఉంటాయి. సరైన సంబంధాలు కలిగి ఉంటాయి. ఈ శరీరంలో ఉన్న అవయవాలను ఉద్దేశించి ఒక ప్రాముఖ్యమైన 2 లక్షణాలు చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఈ శరీరంలో ఉన్న అవయవాలు ఎలా పనిచేస్తాయంటే, ఒక అవయవాన్ని మరొక అవయవం పరామర్శించుకుంటాయి. ఒక అవయవానికి మరొక అవయవం సహకరిస్తాయి. ఉదాహరణకి ఈ చెయ్యికి నొప్పి ఉందనుకోండి, ఈ చెయ్యి ఏం చేస్తుంది? ఈ చెయ్యి ఏం చేస్తుంది? ఈ చెయ్యికి నొప్పి ఉంటే, భలే నొప్పి వచ్చింది అంటది చెయ్యి. ఈ చెయ్యి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంటది? దీనికి సహకరిస్తుంటది, దీనికి సహాయం చేస్తుంటది, దీన్ని పరామర్శిస్తుంటది. అంటే ఒక అవయవానికి ఇబ్బంది ఉంటే మరొక అవయవం ఏం చేస్తుంది? సహకరిస్తుంది, పరామర్శిస్తుంది. ఇంకా బాగా మాట్లాడాలంటే, ఒక అవయవానికి బాధ వస్తే ఇంకో అవయవం ఏం చేస్తుంది? బాధపడుతుంది. అంటే శరీరంలో ఉన్న అవయవాలు మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటంటే, ఒకదానికి ఇబ్బంది ఉంటే మరొకటి సహకరిస్తుంది, మరొకటి పరామర్శిస్తుంది. ఒకదానికి ఇబ్బంది ఉంటే మరొకటి ఏం చేస్తుంది? బాధపడుతుంది. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోగలిగితే, శరీరంలో అవయవం లాంటి వాళ్ళమే సంఘంలో ఉన్న విశ్వాసులమైన మనం కూడా. ఇప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులుగా ఉన్న మనం కూడా శరీరంలో అవయవం లాంటి వారు అనుకుంటే, ఒక అవయవానికి ఇబ్బంది ఉన్నప్పుడు మరొక అవయవం పరామర్శిస్తుంది, సహకరిస్తుంది, బాధపడుతున్నప్పుడు సంఘంలో ఎవరికైనా బాగోపోయినా, ఎవరైనా ఇబ్బందులు ఉన్నా మరొక విశ్వాసం ఏం చేయాలి? బైబిల్ ఆ ప్రకారంగా పరామర్శించాలి, సహకరించాలి. వారు బాధపడితే మనం కూడా బాధపడాలి. ఎందుకు మనం అలా చేయాలి అంటే, మనం అందరం క్రీస్తు శరీరంలో మనం అందరం ఎవరు? అవయవాలము. శరీరంలో ఉన్న అవయవాలు ఒక దానికి ఇబ్బంది ఉంటే మరొకటి ఎలాగైతే పరామర్శిస్తుందో, మరొకటి ఎలాగైతే సహకరిస్తుందో, మరొకటి ఎలాగైతే బాధపడుతుందో, విశ్వాసమైన మనం కూడా క్రీస్తు సంఘం అనే ఆయన శరీరంలో మనం అందరం అవయవాలం కనుక మనం కూడా ఒకరికి ఇబ్బంది ఉంటే ఒకరు ఏం చేయాలి? పరామర్శించాలి, సహకరించాలి, బాధపడాలి. దీన్ని మైండ్లో పెట్టుకొని విశ్వాసమైన మనం ఒకరి పట్ల ఒకరు చేయవలసిన ఒక 7 విషయాలు మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే ఒకరికి ఒకరు వందనములు చెప్పుకోవాలి. విశ్వాసమైన మనము ఒకరి పట్ల ఒకరు చేయవలసిన 7 పనులు. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఒకరికి ఒకరు ఏం చెప్పుకోవాలి? వందనాలు చెప్పుకోవాలి. రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరిని ఒకడు వందనములు చేయుడి. రాయబడిన వచనాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, రాయబడిన వచనంలో ఏం రాయబడిందంటే, ఒకరికి ఒకడు ఏం చెప్పుకోవాలి? వందనాలు చెప్పుకోవాలి. నేను అడుగుతున్నాను, విశ్వాసమైన మనం సంఘస్థులందరికీ వందనాలు చెప్పే ఈ అలవాటు ఉందా లేదా మనకు? ఏంటి మన సంఘంలో ఉన్న వాళ్ళందరికీ వందనాలు చెప్పి వెళ్తారంటే వాళ్ళు చేస్తాను. అందరికీ చెప్పి వెళ్తున్నారా? అందరికీ చెప్పి వెళ్తున్నారా? ఎప్పుడు చెప్పి వెళ్తున్నారా? ప్రార్థన అయిపోయిందో అందరికి చెప్పి వెళ్తున్నారా? సంతోషం. అంటే విశ్వాసులుగా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మిగతా తోటి విశ్వాసుల పట్ల చేయవలసిన ఒక పని ఏంటంటే, ఒకరికి ఒకరు ఏం చెప్పుకోవాలి? ఖచ్చితంగా వందనాలు చెప్పుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా ఈ వందనాల కోసం ఒక మంచి ప్రశ్న ఇచ్చాడండి శిష్యులకి. ఎలాంటి ప్రశ్న ఇచ్చాడో కూడా మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 47వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 47వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 47వ వచనం. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులను అలాగూ చేయుచున్నారు కదా. యేసుక్రీస్తు వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీ సహోదరులకు మాత్రమే మీరు వందనాలు చెప్తే మీకు గొప్ప ఏముందర్రా? మీరు చేసిన గొప్ప ఏముంది? అన్ని జనులు కూడా అలాగే చేస్తున్నారు కదా. అన్ని జనులు కూడా వారికి తెలిసిన వాళ్ళకి ఏం చెప్పుకుంటారు? వారికి తెలిసిన వాళ్ళకి, వారంటే ఇష్టపడే వాళ్ళకి వందనాలు చెప్పుకుంటారు. వారు అలాగే చేస్తున్నారు, మీరు అలా చేస్తున్నారు, పెద్ద గొప్ప ఏముంది అంటే, యేసుక్రీస్తు వారు ఈ ప్రశ్న వేయడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, కేవలం సహోదరులకు మాత్రమే కాదు వందనాలు, మనుషులందరికీ, కలిసిన వాళ్ళందరికీ, అవకాశం ఉన్న వాళ్ళందరికీ మనం ఏం చెప్పాలని?
వందనాలు చెప్పాలి, అందరికీ వందనాలు చెప్పాలనేది ఒక ఆజ్ఞ. అందరికీ వందనాలు చెప్పాలనేది ఒక ఆజ్ఞ. అలాగే తోటి విశ్వాసులకి ఖచ్చితంగా మనం ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి, వందనాలు చెప్పాలి. కొంతమందిని నేను గమనించానండి, కొంతమంది నేను గమనించాను, వందనాలు వారు చెబితే బాగుందని కోరుతుంటారు, వందనాలు ఎవరన్నా చెప్పాలనుకుంటారు. వందనాలు కొంతమంది చెప్పరు, ఎవరన్నా చెబితే బాగుంది అనుకుంటారు. నాకు వందనాలు చెప్పాలి, నాకు వందనాలు చెప్పాలి, నాకు వందనాలు చెప్పాలి. నాకు వందనాలు చెప్పాలి అని ఆశించకూడదు. మనం ఏం చెప్పాలి అండి? మనకు రాయబడిన, మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే మనం చెప్పాలన్నా వాళ్ళు మనకి చెప్పాలన్నా? మనం చెప్పాలని. ఎప్పుడు మనం వందనాలు ఆశించకూడదు, వందనాలు మనమే చెప్పాలి. వందనాలు ఆశించేవారుగా మనం ఉండకూడదు, మనమే వెళ్ళి ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి, వందనాలు చెప్పాలి. కనుక ఈ ఆజ్ఞని బట్టి మనం చేయవలసింది ఏంటంటే, ప్రార్థన అయిపోయిన వెంటనే వెళ్ళిపోకుండా ఆగి, కొద్దిసేపు ఆగి ఏం చేయాలి? సహోదరులందరూ కలిసి పరామర్శించి ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి వందనాలు చెప్పుకు వెళ్ళాం అనుకోండి, ఒకరిని ఒకరు ఏం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? పలకరించుకోవడానికి, పరామర్శించడానికి, సహకరించడానికి, వారి విషయాలు మనకు, మన విషయాలు వారికి తెలియడానికి ఏముంటది? అవకాశం ఉంటుంది. అలా అవకాశం ఉండాలంటే సహవాసంలో సహోదరుల పట్ల మనకు కనీసం 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 మనకి ఏమన్నా బాధ్యత ఉండాలంటే, కనీసం ఒకరికొకరు మనం ఏం చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి? వందనాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రాయబడిన ఈ వచనాల్లో ఒక మాట ఉందండి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని అని ఉంది. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఏం చేయాలంట? వందనాలు చెప్పుకోండి అంటాడు. చాలా చోట్ల లేబడదు ఇదే పదం, చాలా చోట్ల లేబడదు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6:20లో కానీ, 2 కొరింథీ 12:13లో కానీ, మొదటి తెస్సలోనిక 5:26లో కానీ, పేతురు రాసిన మొదటి పత్రిక 5:13లో కానీ ఇదే పదం రాయబడుతుంటదండి. ఏమని? పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఏం చేయండి? వందనాలు చెప్పుకోండి. ఏంటి పవిత్రమైన ముద్దు అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఈ ముద్దు ఇది శరీర సంబంధమైన ముద్దు కాదండి, శరీర సంబంధమైన ప్రేమ కాదండి, ఆత్మ సంబంధంగా చెప్తున్నాడు. ఆత్మ సంబంధంగా ఏం చెప్తున్నాడు అంటే, మిగతా సహోదరులతో కలిసి ఉండాలనే ఒక ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఏం చెప్తున్నాడు? పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఏం చేయాలి? వందనాలు కూడా దొంగ వందనాలు చెప్తారు మనోళ్ళు. వందనాలు కూడా ఏంటి చెప్పబోతే ఆడేమనుకుంటాడు అని దొంగ వందనాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. దొంగ వందనాలు చెప్పకూడదని పవిత్రమైన ముద్దు అంటాడు. అంటే మనందరం ఒకటే, మనందరం ఒకటిగా ఉండాలన్న ఉద్దేశంతో ఏం చెప్పాలి? నువ్వు వందనాలు చెప్పడానికి ప్రయత్నం చేయాలి, వందనాలు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. చాలా మంది ఈ వందనాల విషయంలో కూడా చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారండి. ఈ వందనాల విషయంలో కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఉదాహరణకు నా కోసం చెప్తాను, మిగతా వాళ్ళ కోసం చెప్పండి. నా కోసమే మీరు నాకు వందనాలు చెప్పారు అనుకోండి, మీకు వందనాలు నాకు చెప్పారు అనుకోండి, నేను కూడా ఏం చెప్పాలి? మీకు వందనాలు చెప్పాలి. ఇప్పుడు మీరు నాకు వందనాలు చెప్పినప్పుడు, మీరు వందనాలు చెప్పినట్టు నాకు వినబడలేదు అనుకుందాం, నేను చూడలేదు అనుకుందాం, మీరు ఏం చేయకూడదు? నేను వందనాలు చెప్పిన అయ్యగారు నాకు వందనాలు చెప్పలేదని ఫీల్ అవ్వకూడదు. అర్థమవుతుందా? మీరు నాకు వందనాలు చెప్పారా, నేను చూడలేదు, నాకు వినబడలేదు, నేను చూడలేదు, నాకు వినబడలేదు, నువ్వు ఎలా ఫీల్ అవ్వకూడదు? నేను వందనాలు చెప్తే పాస్టర్ గారు పట్టించుకోలేదని ఫీల్ అవ్వకూడదు. మీకు అర్థమవుతుందా? మిస్అండర్స్టాండింగ్ చేసుకునే ప్రయత్నం మనం ఎప్పుడు చేయకూడదు. నేను వందనాలు చెప్పిన పాస్టర్ గారు తిరిగి వందనాలు చెప్పలేదండి చాలా మంది ఫీల్ అయిపోతున్నారు. అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు వందనాలు చెప్పావు, తిరిగి వాళ్ళు వందనాలు చెప్పలేదు, ఆడకర్మ. నువ్వు మాత్రం ఏం చేస్తావు? వందనాలు చెప్పి దేవుడు చెప్పిన ఆజ్ఞను నువ్వు పాటించావు, సూపర్. నువ్వు ఆజ్ఞ పాటించావు, సూపర్. పక్కోడు నీకు చెప్పాడా చెప్పలేదా అన్నది నువ్వేం చేయకూడదు, నువ్వు పట్టించుకోకూడదు, నువ్వు ఫీల్ అవ్వకూడదు, అది నీకు అవసరం లేదు. నీకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే పక్కోడికి నువ్వేం చెప్పాలి? వందనాలు చెప్పాలి. పక్కోడు నీకు చెప్పినా చెప్పకపోయినా నువ్వు దాన్ని ఏం చేయకూడదు, పట్టించుకోకూడదు. దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. దేవుని పిల్లలమైన మనం ఖచ్చితంగా సహవాసంలో తోటి విశ్వాసులకు, తోటి సహోదరులకు ఖచ్చితంగా వందనాలు చెప్పడానికి మన ప్రయత్నం చేయాలి. ఈ విషయాన్ని చెప్పడంలో నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన సంఘంలో ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోవడం అన్నది చాలా కరువైంది. నిజమండి. అందరికీ వందనాలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒకరిద్దరు చేయలేరు, మిగతా వాళ్ళు ఏం చేయట్లేదు, అసలు ఆ ప్రయత్నమే చేయట్లేదు. ఏంటి వందనాలు చెప్పుకోవడం అన్నది కూడా ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞ తోటి సహోదరుల పట్ల నువ్వు చేయకపోతే ఆజ్ఞ కూడా ఏం చేసినట్టు? మీరు ఆజ్ఞ అతిక్రమే. మన వాళ్ళు అనుకుంటారు వ్యభిచారాలు, దొంగతనాలు, పెద్ద పెద్ద మోసాలు అలాంటివి చేస్తే పాపం అనుకుంటారు. ఇలా చెప్పబోరు కూడా పాపమే. విశ్వాసమైన మనము తోటి సహోదరుల పట్ల, తోటి విశ్వాసుల పట్ల ఒకరికి ఒకరు ఖచ్చితంగా వందనాలు మనం ఏం చేయాలి? చెప్పే వెళ్ళాలి. అలా అని సంఘంలోకి వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఎక్కడ కలిసినా ఎక్కడ కనబడినా మనమే ఏం చేయాలి? వందనాలు చెప్పడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఎవరింటికన్నా మనం వెళ్ళాం అనుకోండి,
వాళ్ళు మనల్ని పలకరించాలని మనం కోరుకుంటామా, మనమే వాళ్ళు పలకరించాలని మనం కోరుకుంటామా? సహజంగా ఎవరింటికైనా మనం వెళ్ళాం అనుకోండి, వాళ్ళు మనల్ని పలకరించాలని కోరుకుంటామా, మనమే వాళ్ళని పలకరించేస్తామా? ఎవరు మాట్లాడరు కదా. ఎవరింటికైనా మీరు వెళ్ళారండి, వాళ్ళు మిమ్మల్ని పలకరించాలని మీరు కోరుకుంటారా, మీరే వాళ్ళు పలకరించేస్తారా? వాళ్ళే పలకరించాలని కోరుకుంటాం, అలా పలకరించకపోతే తెగ ఫీల్ అయిపోతాం. వెళ్తా ఏం చేయలేదు, ఆవిడ నిన్ను పలకరించలేదు, నువ్వే పలకరించవచ్చు కదా. ఆవిడ నీకు వందలు చెప్పింది నువ్వే చెప్పొచ్చు కదా. అంటే ఆవిడ ఆజ్ఞ పాటిస్తుందో లేదో మనకు సంబంధం లేదండి, నీ పని ఏంటి, నువ్వు పాటించు. వాళ్ళు పాడట్లేదు ఫీల్ అవుతావు నువ్వు. అంటే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉందండి, బైబిల్ గ్రంథంలో స్త్రీ ఉంది, ఆవిడ పేరు మరియా. ఆవిడ ఒక ఇంటికి వెళ్ళింది, ఏం చేస్తుందో చూడండి. లోకాసువార్త మొదటి అధ్యాయం, లోకాసువార్త మొదటి అధ్యాయం 39-40 వచనాలు. ఆ దినముల యందు మరియా లేచి యోధా ప్రదేశంలో కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనములు చేసి. ఎవరికి వందనాలు చేశారు? మరియా ఎలిజబెత్తుకి ఏం చెప్తుంది? వందనాలు చెప్తుంది. ఎవరెవరింటికి వెళ్ళారు? మరియా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి మరియా ఏం చెప్తుంది అంటే, మరియా ఏం ఆశించలేదు, ఆ ఇంటికి వెళ్ళాను కనుక ఆవిడే నాకు చెప్పాలి, ఆవిడే నాకు పలకరించాలి, ఇలాంటి ఏం పెట్టుకోలేదు. అసలు ఏం పెట్టుకోలేదు. ఆవిడ చెప్తే ఏంటి, చెప్పబోదేంటి? బైబిల్లో నాకు ఒక ఆజ్ఞ ఉంది. ఏంటి ఆజ్ఞ? ఒకరికొకరు ఏం చెప్పుకోవాలి, ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోవాలని ఆజ్ఞ ఉంది కనుక ఆవిడ పాటించినా పాటించకపోయినా, ఆ వ్యక్తి పట్టించుకున్నా పట్టించుకోపోయినా నేనేం చేయాలి? నేను వందనాలు చెప్పాలి. నిజంగా మరియ మనకు ఆదర్శం. మరియ తల్లి ఎంత గొప్పదో తల్లి అండి. మరి అందరికి ఆదర్శమే కదా. ఏంటి ఈవిడ దగ్గర నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఈవిడ ఆలింటికి వెళ్ళి ఈవిడే చెప్తుంది వందనాలు. అంటే లోకంలో స్లోగన్ ఉందండి, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. దొంగలు మనం. మన ఇంటికి వచ్చిన చుట్టాలు మనమే ఆళ్లే పెట్టాలని కోరుకుంటాం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆళ్లే పెట్టాలని కోరుకుంటాం. కానీ మరీ అలాంటిది కదండి, మరీ చాలా మంచిది, గుణవతైన స్త్రీ మరియా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈవిడే చెప్తుంది వందనాలు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈవిడే చెప్తుంది వందనాలు. ఖచ్చితంగా ఒకరి పట్ల ఒకరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఖచ్చితంగా తోటి సహోదరులకు మనం ఖచ్చితంగా ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. వారు చెప్పినా చెప్పకపోయినా, వారు పట్టించుకోపోయినా, వారు మన ఇంటికి వచ్చినా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా ముందు మనమే చెప్పాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వందనాల విషయంలో ఎదుటి వారి నుంచి వందనాలు ఆశించొద్దు. మళ్ళీ చెప్తున్నానండి, ఎదుటి వారి నుండి వందనాలు ఆశించొద్దు. వందనాలు మనమే చెప్పేవారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మీకు గుర్తుంది కదా. ఏసేమన్నాడు, మీకు నచ్చిన వాళ్ళకి, మీరు ఇష్టపడే వాళ్ళకి వందనాలు చేస్తే మీకు గొప్పే ఉంది. అన్యులు కూడా అలాగే చేస్తున్నారు కదా. అన్యుల్లో మనం ప్రవర్తించకూడదు. అన్యులు వారికి నచ్చిన వారికి వందనాలు చెప్తారు, అలా మనం చెప్పకూడదు. మనం ఎలా చెప్పాలంటే, అందరికీ చెప్పాలి. ఆడు మనోడా, పక్కోడా, ఆడు పరాయోడా, ఆడు శత్రువు అయినా మనమే ముందు వందనాలు చెప్పడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వందనాలు చెప్పాలన్నది ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పాటించాలి. అంటే తోటి సహోదరుల పట్ల మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి? వందనాలు చెప్పుకోవాలి. ఖచ్చితంగా ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోకుండా, కంగారుగా వెళ్ళిపోకుండా, సహోదరులందరూ పలకరించి వారికి వందనాలు చెప్పి వెళ్ళండి. దీనివల్ల నష్టమేం లేదు. శరీరంలో అవయవాలు ఒకదాన్ని ఒకటి ఎలాగైతే పరామర్శించుకుంటాయో, ఒకదానికి ఒకటి ఎలాగైతే సహకరించుకుంటాయో, విశ్వాసులైన మనం కూడా తోటి సహోదరులకి సహకరించాలి, పరామర్శించాలి. అవసరత వారి బాధ వస్తే మనం కూర్చో వారితో పాటు మనం కలిసి ఏం చేయాలి? వారితో పాటు బాధపడాలి. ఆవిడతో నేను మాట్లాడనండి, ఆవిడకి నాకు పడదండి, ఈ కహానీలు చేయకూడదు, ఈ మాటలు చెప్పకూడదు. అలా నువ్వు చెప్పావు అనుకోండి, శరీరంలో నువ్వు ఎవరు కాదు, అవయవానే కాదు, అంటే మీకు అర్థమయ్యే భాషలో నువ్వు విశ్వాసమే కాదు. విశ్వాసులుగా మనం తోటి సహోదరులకి ఖచ్చితంగా మనం ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. వాళ్ళ కర్మాడిది. అటుపక్కడు మంచోడా చెడ్డోడా ఇవన్నీ చూడకుండా వాళ్ళ కర్మ. ఆడు ఎలా ఉంటే మనకెందుకు? దేవుడు మనతో చెప్పింది ఖచ్చితంగా మనం పాటించాలి. ఇది మొట్టమొదటిది. రెండోది, ఒకరి పట్ల ఒకరు చేయవలసిన రెండో పని ఏంటంటే, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. అందరూ తెద్దాం. 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో
ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఉండవలెను. అనురాగము అంటే అర్థం ఏంటి? అనురాగం అంటే అర్థం ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి. అంటే ఒకరి పట్ల ఒకరికి ఏముండాలంట? ఖచ్చితంగా ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలి. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు వారు కూడా శిష్యులకి ముందుగానే చెప్పాడండి. ఏమి చెప్పాడు చూడండి, ఎలా ప్రేమించాలని చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించాలి. రాయబడిన ఆ వాక్యంలో ఉన్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఒకరిని ఒకరు ప్రేమించాలని చెప్తున్నాడు. ఎలా ప్రేమించాలి ప్రభువా అంటే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు అలాగే ప్రేమించాలి. ఆయన దేవుడు కనుక బాగా లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన దేవుడు కనుక ఆయనలో మనం ఎలా ప్రేమించగలం అంటారేమో. ఆయనలో మనం ప్రేమించగలం ఏంటి? ఆయనలో మనం ప్రేమించగలమా? ఆయన ఎవరిని ప్రేమించాడు? శత్రువులను కూడా ప్రేమించాడు, పాపులు ప్రేమించాడు, ఎన్నోసార్లు దూషించిన కూడా ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. ఆయన గుర్తులను ప్రేమించాడు, ఆయన మీద ఉప్పేసినోడు ప్రేమించాడు, ఆయన్ని హింసించిన ప్రేమించాడు, ఆయన అవమానపరిచినోడు కూడా ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమించినట్లు ప్రేమించాలంట. ఇది చాలా కష్టం. ఆయన దేవుడు అంటే ఆయన చేయగలడంటే అంటారేమో అని. లేదు అబ్బాయి, మనం కూడా అలా చేయగలం. ఎందుకు మనం అలా చేయగలం అంటే, రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకంటే ఈ నిరీక్షణ సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడి ఉన్నది. మనం ఎవరమయ్యా అంటే దేవుని ప్రేమ కుమ్మరింపబడిన మనుషులు మనం. దేవుని ప్రేమను కుమ్మరింపబడే మనుషులు మనం. యేసు అందరిని ఎలా ప్రేమించాడో దేవుని ప్రేమను కుమ్మరింపబడిన మనం కూడా అందరిని అలా మనం ఏం చేయగలం? ప్రేమించగలం. కానీ మనం ఏం చేయము? ప్రేమించం అంతే. కానీ బైబిల్లో ఉన్న ఆజ్ఞ ఏంటి? ఒకరు ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రేమించుకోవాలి. యేసు ఎలా ప్రేమించాడో అలా మనం ప్రేమించాలి. అలా మేము ప్రేమించలేకపోతున్నాం అంటే అంటావా? అలా ప్రేమించలేకపోతే, దేవా నేను అలా ప్రేమించలేకపోతున్నాను, నీలా ప్రేమించే ఆ గొప్ప మనసు ఇవ్వమని ఏం చేయాలి? రోజు మనం ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ప్రేమిస్తున్నావు, పక్కన నేను ప్రేమించట్లేదు అనుకోండి, పక్కోడు కూడా నీలా ప్రేమించే ఆ గొప్ప మనసు ఆడికి ఇవ్వమని ఆడి కోసం కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందరినీ ప్రేమించే ఆ మనసు నాకు కావాలని దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. సహజం, కష్టం అది. అందరినీ ప్రేమించే మనసు అన్నది చాలా కష్టం. మనకు నచ్చిన వాళ్ళే ప్రేమిస్తాం, మన ఇష్టపడే వాళ్ళే ప్రేమిస్తాం, మన పక్కన వాళ్ళే ప్రేమిస్తాం. మనం కూడా ఎంత గొప్ప అనుకుంటున్నారండి. ఎవరి పక్కన కూర్చుంటాం? సహజంగా ఎవరి పక్కన కూర్చుంటాం? మనం ఎవరి పక్కన కూర్చుంటాం? మనం అంటే ఇష్టపడే వాళ్ళ పక్కన కూర్చుంటాం ఏంటి? వాక్యం చెబుతుంటే ఇలా గొలుక్కోవడానికి ఎవడైతే బాగుంటాడో ఆడ పక్కన కూర్చుంటాం. మనం తొంట్రోలు ఏమండి, మనతో ఊసినాడే వాళ్ళతో కూర్చుంటాం. మనం అంటే ఇష్టపడిన వాళ్ళ పక్కన కూర్చుంటామా? కుదరదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించాలి. ఒకరినొకరిని ప్రేమించాలి. ఆ ప్రేమ ఎలాంటిదంటే నీ ప్రేమ కాదు, నీ చెత్త ప్రేమ కాదు. ఏ ప్రేమ? క్రీస్తు ఎలాగైతే ప్రేమించాడో అలా నువ్వు ప్రేమించడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. అలా నువ్వు ప్రేమించలేకపోతే అలా ప్రేమించే మనసు కావాలని కూడా దేవుడినే మనం మళ్ళీ అడగాలి. నేను అంటాను ఏంటి, తోటి సహోదరుల్ని మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ఆ మాటను బట్టి ప్రేమించాలి. ఎంతమంది ప్రేమించగలుగుతున్నారు? నిజంగా మనం అందరిని ప్రేమించగలుగుతున్నామా? నిజంగా మన సంఘంలో ఉన్న సహోదరులందరినీ మనం ప్రేమించగలుగుతున్నామా? మనం ప్రేమించగలుగుతున్నామో లేదో తెలియాలంటే ఒక మిషన్ ఉందండి. మిషన్ తీసుకొచ్చాను, టెస్ట్ చేద్దాం ఎవరెవరు ఎంత ప్రేమించగలుగుతున్నారో. అక్కడ మిషన్ ఉంది, ఆ మిషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. 14 మార్కులు ఉంటాయి, అందులోని ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చి టెస్ట్ చేసుకోండి. ఎంతమంది రెడీ టెస్ట్కి? పక్కోళ్ళు మేము నిజంగా ప్రేమించగలుగుతున్నాము టెస్ట్కి ఎంతమంది రెడీ? టెస్ట్కి రెడీ లేరా? కొంతమంది బయటికి వెళ్ళిపోయినారు. ఎందుకు వచ్చారు మీరు? టెస్ట్కి కూడా రెడీ లేకపోతే ఎందుకు మీరు? మీరు ఎంత ప్రేమిస్తున్నారో, మీకు ఎంత మంచి మనసు ఉందో తెలియాలంటే టెస్ట్ పెడతాను. టెస్ట్లోని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14 మార్కులు ఉంటే ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చి చెక్ చేసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు. అక్కడ ప్రేమ అన్న పదం కనబడుతుంది. ఆ ప్రేమ అన్న పదం దగ్గర మీ పేరు పెట్టుకుని చదవండి ఒకసారి.
అందరూ అందరూ చదవాలి. నా కోసం 14 మార్కులు ఉన్నాయి, ఎవరికి ఎన్ని మార్కులు తెలిసిపోద్ది. ఆరు రెడీ ఏమండి? చదవండి ఒకసారి. నేను చదువుతాను, మీరు చదువుకోండి. గాబ్రియేలు దీర్ఘకాలం సహిస్తాడు, గాబ్రియేలు దయ చూపిస్తాడు, గాబ్రియేలు మచ్చరపడడు, గాబ్రియేలు డమ్మంగా ప్రవర్తించడు, గాబ్రియేలు ఒప్పంగడు, అమర్యాదగా ప్రవర్తించడు, స్వప్రయోజనములు కోరుకోడు, త్వరగా కోప్పడ్డు, అపకారం మనసులో ఉంచుకోడు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషపడతాడు, అన్నిటికీ తాలును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చుకును. ఎవరు? గాబ్రియేలు. ఎన్ని మార్కులు వచ్చాయి మనకు? ఒకసారి మీరు చదువుకోండి కొద్దిసేపు, అక్కడ మీ పేరు పెట్టి చదువుకోండి. చదవండి రా, ఎవరు చదవట్లేదు? ఒకరు చదవండి. నాగేశ్వరరావు గారు దీర్ఘకాలం సహిస్తాడు. అవునా? నాగేశ్వరరావు గారు దీర్ఘకాలం సహిస్తారా? మీ ఆవిడ ఏమనరా? మీ అబ్బాయి ఏమనరా? మీ కోళ్ళు ఏమనరా? మీ రైతులు ఏమనరా? దీర్ఘకాలం సహిస్తారా? ఎవరు మాట్లాడలేదు. నాగేశ్వరరావు గారు నెక్స్ట్ సహిస్తాడు, దయ చూపిస్తాడు. అందరికి దయ చూపిస్తాడా? చుట్టాలకి దయ చూపిస్తాడా? ఏమండి? ఇంకా నెక్స్ట్ అండి, నాగేశ్వరరావు గారు మచ్చరపడడు. పడ్డా ఏంటి? ఇలా మనం లిస్ట్ పెట్టుకుని చదివామనుకోండి, ఎవడో పాస్ అవ్వడం. కానీ మనం ఎలా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు? అందరూ పాస్ అవ్వాలి, అందరికి పాస్ మార్కులు రావాలని కోరుకుంటున్నాడు దేవుడు. దేవుడు కోరుకుంటుంది ఇలాంటి ప్రేమనే. సహించే ప్రేమ కావాలి, భరించే ప్రేమ కావాలి, దయ చూపించే ప్రేమ కావాలి, అన్నిటిని ఓర్చుకునే ప్రేమ కావాలి, అన్నిటిని నమ్మే ప్రేమ కావాలి, అమర్యాదగా ప్రవర్తించే ప్రేమ కావాలి, సప్రయోజనమును విచారించుకునే ప్రేమ కావాలి, త్వరగా కోపపడని ప్రేమ కావాలి. మనకి వెంటనే వచ్చేది కోపము. బీపీ ఉంటుందో లేదు తెలియదు, కానీ కోపం మన అందరికీ ఉంటుంది. అది వండుకుంటారో తింటారో నాకు తెలియదు. మరి వద్దండి. దేవుడు ఒకరిని ప్రేమించుకోమంటున్నాడు అంటే అర్థమేంట? ఒకరి ఎడల ఒకరు మనం ఏం చేయాలి? సహించేవారుగా ఉండాలి, ఒకరి ఎడల ఒకరు దయ చూపించేవారుగా ఉండాలి, ఒకరిని ఒకరు మనం నమ్మేవారుగా ఉండాలి. ఈ స్థితికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి ప్రేమ మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నిజంగా తోటి విశ్వాసులు ప్రేమించేదానివైతే సహోదరుల పట్ల నువ్వు సహించే మనసు ఉండాలి, దయ చూపించే మనసు ఉండాలి, అన్నిటిని ఓర్చుకునే ప్రేమ ఉండాలి, అన్నిటిని నమ్మే ప్రేమ ఉండాలి. ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు సహోదరుల మధ్య ఏమి లేదు. దేవుడు కోరుకునే ఈ ప్రేమ అయితే లేదు. కానీ బైబిల్ చెప్తుంది ఒకరు ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా ప్రేమించాలి. ఆడు మంచోళ్ళైతే నువ్వు ప్రేమించేది నాకు అర్థంగా గడుతున్నాను. నీ పక్కోళ్ళు మంచోళ్ళైతే నువ్వు ప్రేమించేదేటి? బయట కూడా ప్రేమించాలి కదా, నీకు పక్కోడికి తేడా లేదా? క్రీస్తు ప్రేమ అలాంటిదేనా? మంచోళ్ళే ప్రేమించాడైనా ఏంటి? మిగతా 11 మంది శిష్యుల్లాగే ప్రేమించాడు యోధాని. అంటే మిగతా 11 మంది కంటే యోధా మంచోడు కదండి. యోధా మంచోడు కాకపోయినా యోధా చేతికి ఇచ్చాడు ఏసెంచి, డబ్బు సెంచి. ఎంత ప్రేమించాడండి? యోధా ప్రేమించకపోయినా యోధాని ఏసేం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అంటే ఒకరు ప్రేమించుకోవాలి. అది ఎలాంటి ప్రేమ ఉండాలంటే నా ప్రేమ లాంటిది కాదు. క్రీస్తు ఎలాగైతే మనల్ని ప్రేమించాడో అలా మనం ఒకరు ఏం చేయడానికి ప్రయత్నం చేయాలి? ప్రేమించుకోవాలి. ఈ లక్షణాలు మనలో లేకపోతే మనం ప్రేమ పరీక్షలు ఏమైపోయాం? ఫెయిల్ అయిపోయాం. ఇలా ప్రేమ పరీక్షలో ఫెయిల్ అయిపోయినడికి ఏమి లేదు? పరలోకం లేదు. మీకు కనబడే సహోదరులు ప్రేమించలేనప్పుడు కనబడిన దేవుణ్ణి ప్రేమించేస్తున్నామండి అంటే ఎవరు నమ్ముతాడు? దేవుడు కూడా నమ్మడు. కనబడే సహోదరులు మనం ఖచ్చితంగా ప్రేమించగలగాలి. అదే బైబిల్ చెప్తుంది. తోటి విశ్వాసుల పట్ల, తోటి సహోదరుల పట్ల మనం చేయవలసిన సహవాసంలో చేయవలసిన రెండో పని ఏంటంటే ఒకరు ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. మొదటిదేంటి? ఒకరు వందనాలు చెప్పుకోవాలి. రెండోది ఒకరు ప్రేమించుకోవాలి. మూడోది ఒకరు గౌరవించుకోవాలి. పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనను వృధాస్యం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుము. ఒకడు యోగ్యుడని ఏం చేయాలంట? ఎంచుకోవాలి.
ఒకనికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకోవాలి, ఖచ్చితంగా ఎంచుకోవాలి. ఎగ్జాంపుల్గా మత్తయ్య అన్న నాకంటే యోగ్యుడే నేను అనుకున్నాను అనుకోండి, మత్తయ్య అన్న నేనేం చేస్తాను, గౌరవిస్తాను. నాకన్నా బెస్ట్ పాస్టర్ గారు అని ఆయన అనుకున్నాడు అనుకోండి, ఆయన కూడా నన్ను ఏం చేస్తాడు, గౌరవిస్తాడు. వేస్ట్ పాస్టర్ గారు అనుకోండి, నన్ను గౌరవించడు. వేస్ట్ మత్తయ్య అనుకున్నాడు, ఆయన గౌరవించడం. అంటే ఒకరికంటే ఒకడు యోగ్యులను ఎంచుకున్నప్పుడు మాత్రమే పక్కన మనం ఏం చేయగలం, గౌరవించగలం. నాకన్నా ఆయన బెస్ట్ అనుకోవాలి. ఆ మనసు లేదనుకోండి, పక్కన మనం ఏం చేయలేం, గౌరవించలేము. సహజంగా ఎదుటి వ్యక్తులు మనం గౌరవించలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆడి వేస్ట్ అనే భావన మనకు ఉంటుంది. కానీ బైబిల్ చెప్తుంది ఆడి వేస్ట్ అయినా వాడు బెస్ట్ అని మనం అనుకోవాలి, వాడిని మనం ఏం చేయాలి, గౌరవించాలి. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మీరు గమనించగలిగితే, సహోదర ప్రేమ విషయంలో అనురాగం గలవారే ఉండాలని చెబుతూ ఘనత విషయంలో ఒక్కనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఒక్కడు ఏం చేయాలి, వెంకటేష్ నాకన్నా బెస్ట్ అని నేను అనాలి, వెంకటేష్ ఏమనాలి, నాకన్నా బెస్ట్ పాస్టర్ గారిని ఆయన అనాలి. అలా నేను అన్నప్పుడు ఆయన గౌరవించగలను. ఆయన అలా అనుకున్నప్పుడే నిర్ణయించగలడు. ఆయన నన్ను ఆ భావంతో ఆయన చూడలేదు అనుకోండి, ఆయన గౌరవించలేడు. ఆ భావంతో నేను చూడకపోతే నేను ఆయన గౌరవించలేను. కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఖచ్చితంగా ఒకనికంటే ఒకడు ఏం చెప్పాలి, ఆయన బెస్ట్ అండి, మన సంఘస్థులు బెస్ట్ అండి అనుకోవాలి, మన వాళ్ళు బెస్ట్ అని మనం అనుకోవాలి. మన వాళ్ళు బెస్ట్ అని మనం చెప్తాం అనుకోండి, నువ్వు ఆజ్ఞను ఏం చేస్తున్నావు, అతిక్రమిస్తున్నావు. నువ్వు ఆజ్ఞను అతిక్రమించబడకూడదు, ఆజ్ఞను పాటించబడక ఉండాలి. ఆజ్ఞను పాటించడంలో సహోదరుల పట్ల నువ్వు చేయవలసింది ఏంటంటే ఒకనికంటే ఒకడు ఘనముగా ఏం చేయాలి, ఎంచుకోవాలి. మన పరిస్థితి ఏంటి, మన సహోదరుల పట్ల నీ పక్కవారి పట్ల నీ ఆలోచన ఏంటి? పక్కవారు గొప్పవారుగా నువ్వు ఎంచుకోగలుగుతున్నావా? పక్కవారిని గొప్పగా నువ్వు ఎంచుకుంటేనే కదా నువ్వు గౌరవించగలవు. ఆ మనసు నీకుంటే పక్కవాడిని ఖచ్చితంగా ఏం చేస్తావు, గౌరవిస్తావు. ఈరోజు సహోదరుల మధ్య ప్రేమలు లేవు, సహోదరుల మధ్య గౌరవాలు లేవు. కారణం అంటే చెప్పనా, ఆ గొప్ప మనసు మనకు లేదు. నన్ను గౌరవిస్తాను నేను గౌరవిస్తాం అనుకుంటాం మనం, పిచ్చోళ్ళు మనం. నాకు వందనాలు చెప్తాను నేను వందనాలు చెప్తే పిచ్చోళ్ళు మనం. నన్ను ప్రేమిస్తే నేను పిచ్చోలు. మంచోడు చెప్పనా, ఆడు ప్రేమించకపోయినా ప్రేమిస్తాడు, వాడు గౌరవించకపోయినా గౌరవిస్తాడు, వాడు వందనాలు చెప్పకపోయినా వందనాలు చెప్తాడు. ప్రభు మనకు చెప్పిన ఆజ్ఞ. నిజంగా బైబిల్ పాటించేవాడు పక్కోడు చెప్తున్నాడు లేదో చూడ్డు, పక్కోడు ప్రేమిస్తున్నాడు లేదో చూడ్డు, పక్కోడు గౌరవిస్తున్నాడు లేదా చూడ్డు. మనం ఖచ్చితంగా ఒకరిని ఒకడు ఏం చేసుకోవాలి, ఘనంగా ఎంచుకోవాలి. ఒకరు ఏం చేసుకోవాలి, గౌరవించుకోవాలి. దీన్నే మరొకలా చెప్తూ ఉంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అందరినీ సన్మానించండి అంటే అర్థం ఏంటి? పాస్టర్ గారిని సన్మానించాలి, సంఘ పెద్దల్ని సన్మానించాలి, పై విచారణకర్తలు సన్మానించాలి, పరిచారకులు సన్మానించాలి, సంఘంలో విశ్వాసాలు అందరినీ సన్మానించాలని బైబిల్ చెప్తుంది. మనం ఎలాంటి వాళ్ళు, మనకు నచ్చిన ఏం చేస్తాం, సన్మానిస్తాం. మనకు నచ్చితే గొప్పడు అంటాం, మనకు నచ్చపోతే ఆడంత వేస్ట్ ఆడే అంటాం. అందరినీ సన్మానించండి, సహోదరులు ప్రేమించండి, దేవునికి భయపడి రాజును సన్మానించండి. కానీ అక్కడ రాయబడిన ఒక పదం ఏంటంటే అందరినీ సన్మానించండి, కొందరిని కాదు. సంఘంలో ఉన్న అందరినీ మనం ఏం చేయాలి, సన్మానించాలి. అంటే దాని ఉద్దేశం గౌరవించండి. సంఘంలో ఉన్న వాళ్ళందరినీ ఒకరి పట్ల ఒకరు ఏం చేసుకోండి, గౌరవించుకోండి. ఎందుకు ఒక వ్యక్తిని మనం గౌరవించాలి అంటే, ఎందుకు గౌరవించాలి ఒక విషయం చెప్తానండి. ఎందుకు గౌరవించాలంటే, బాప్తిసం తీసుకున్న ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడండి. బాప్తిసం తీసుకున్న ఏ వ్యక్తులు అయినా ఎవరు నివసిస్తారు, పరిశుద్ధాత్మ నివసిస్తాడు. వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి ఆ వ్యక్తిని మనం ఏం చేయాలి, గౌరవించాలి. ఇప్పుడు మా అత్తయ్య గారు నేను గౌరవిస్తున్నానంటే అర్థం చెప్పిన, మా అత్తయ్య గారు ఎవరున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనుకుంటే మనం ఏం చేయొచ్చు, గౌరవించవచ్చండి. ఇప్పుడు గౌరవిస్తున్న మత్తని కాదు, మత్తలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఒక వ్యక్తిని మనం ఎందుకు గౌరవించాలంటే ఆ వ్యక్తిలో ఉన్నది దేవుడు, ఆ వ్యక్తిలో నివసిస్తుంది దేవుడు. కనుక ఆ వ్యక్తిని బట్టి కాకపోయినా ఆ వ్యక్తిలో ఉన్న దేవుణ్ణి బట్టి అయినా మనం ఒకరు ఏం చేసుకోవాలి, గౌరవించుకోవాలి. బాప్తిసం తీసుకున్న వారు అందరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కనుక పరిశుద్ధాత్ముడు ఉన్న అందరి వ్యక్తులు మనం ఏం చేయాలి, ఆ వ్యక్తిని బట్టి కాకపోయినా పరిశుద్ధాత్మను బట్టి అయినా మనం ఒకరు ఏం చేసుకోవాలి, గౌరవించుకోవాలి. సహవాసంలో మూడో పని ఏంటి అంటే ఒకరు ఏం చేసుకోవాలి, గౌరవించుకోవాలి. మొదటిది ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. నెక్స్ట్ ఒకరు ప్రేమించుకోవాలి. నెక్స్ట్ ఒకరు గౌరవించుకోవాలి. నాలుగోది ఏంటంటే సహవాసంలో నాలుగో పని ఏంటంటే ఒకరు ఆదరించుకోవాలి. ఏం చేసుకోవాలి,
ఆదరించాలి. రోమిల రాసిన పత్రిక రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఏడ్చువారితో ఏడువుడి, ఏడ్చువానితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనసు కలిపి ఉండుడి. ఒకరితో ఒకడు ఏడువుడి అంటే సంఘంలో ఎవరన్నా బాధలు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వారితో కలిసి వారి బాధను మనం ఏం చేయాలి? పంచుకోవాలి. లోకంలో కూడా మాట ఉందండి, బాధను పంచుకుంటేనంటే ఏమవుతాయట? తగ్గుతాయంట. ఎలా తగ్గుతాయి? విన్నవారు వారితో కలిసి ఆ బాధను పంచుకొని వారిని ఓదారిస్తే ఆ బాధ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే ఒకరిని ఒకరు మనం ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా ఆదరించుకోవాలి. ఆదరించుకోవాలి. మీకు ప్రార్థన అయిపోయిన చివరిలో మనం సంఘంలో కొన్ని ప్రకటనలు చేస్తాం. ఏమని చేస్తాం? అనారోగ్యంలో ఉన్న కొన్ని పేర్లు చెప్తాం. అనారోగ్యంలో ఉన్న కొన్ని పేర్లు చెప్తాం. సమస్యలు ఉన్న కొన్ని పేర్లు చెప్తాం. దేనికి ఆ పేర్లు? దేనికి? వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థనే కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఏం చేయాలి? కలిసి వారితో మాట్లాడి వారి బాధను విని అవసరమైతే మీరు సలహా సూచన ఇచ్చి వారి బాధను మీరు కూడా ఏం చేయాలి? పంచుకోవాలి. చాలా మంది సంఘంలో ప్రకటనలు కూడా వినరు. సంఘంలో ప్రకటనలు వినరు. ఆ ప్రకటన ఏంటంటే వాళ్ళ చోట ప్రార్థన ఉందని చెప్తాం, వాళ్ళ ప్రార్థన రారు. ఏంటి ప్రార్థన రాలేదని అనుకోండి, ఎవరు చెప్పారు మీరు అంటారు. అంటే అర్థం ఏంటి? సంఘంలో చెప్పే ప్రకటనలు ఏం చేయరు, వీళ్ళు వినరు. సంఘంలో ప్రకటనలు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా కొంతమందికి బాగలేదు, కొంతమంది పరిస్థితి బాగలేదు అన్నప్పుడు ఆ వినాలి, వారి కొరకు ప్రార్థించాలి. అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి సంప్రదించి వారితో పాటు అవసరమైతే మనం కూడా బాధపడడానికి ప్రయత్నం చేయాలి. ఒకరికొరకు ఒకరు ఏం చేయమన్నాడు? ఏడువుడి. ఒకరికొరకు ఏం చేయాలి? ఏడవాలి. ఒకరి బాధను ఒకరు పంచుకోవాలి. అలా పంచుకోవాలంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వారి ఇంటికి వెళ్ళి మనం ఏం చేయాలి? కలవాలి. నేను అడుగుతున్నాను, చెప్తున్న ప్రకటనలు విని మేము ప్రార్థిస్తాం వాళ్ళు చేతండి. పనాలకు బాగాలేదంటారు కదా, మేము ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ప్రార్థిస్తాం వాళ్ళు చేతండి. దొంగవాడో దొరవాడో పయ్యోడు తెలుసు ఏమండి? ఓకే, ఎన్ని చేతులు? 2, 1, 2, 3 అంటే మిగతా మీరు ప్రార్థన చేయరా? సరే, ప్రార్థించి వాళ్ళు అడుగుతున్నా, ప్రార్థనతో పాటు ఏం చేయమన్నాడు? వాళ్ళతో కలిసి ఏడవండి అంటే అర్థం ఏంటి? ఒకరితో ఒకళ్ళు ఏడవాలంటే ఏం చేయాలి? ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. బాగులేని వాళ్ళు పేర్లు చెప్పాడు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం వాళ్ళు చేస్తండి. ఏంటి చెప్పిన వాళ్ళు అందరింటికి వెళ్తున్నారా? చెప్పిన వాళ్ళు అందరింటికి వెళ్తున్నారా? ఈ పేర్లు ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారు? సహజంగా చాలా మంది అనుకుంటున్నారు ఏదో పాస్టర్ గారి పని లేదు కొన్ని పేర్లు చెప్తున్నారు అనుకుంటారు. కాదండి, ఈ పేర్లు చెబుతుందే దేనికంటే వారి కొరకు ప్రార్థించడానికి, వారి ఇంటికి వెళ్ళి మీరు ఏం చేయడానికి? పరామర్శించాలి. ఒక అవయవానికి బాగోపోతే, ఒక చెయ్యికి బాగోపోతే ఇంకో చెయ్యి ఏం చేస్తుంది? ఎలాగైతే సపోర్ట్ చేస్తుందో, ఎలాగైతే సహకరిస్తుందో, ఎలాగైతే పరామర్శిస్తుందో, ఎలాగైతే బాధను పెంచుకుంటుందో, మనం కూడా సంఘంలో ఎవరికైనా బాగలేదన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళి కలిసి ప్రార్థించాలి. అవసరమైతే వారి బాధను మనం పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలా మంది మన సంఘంలో ఎవరికైనా బాగలేదంటే అసలు వెళ్ళరండి. కానీ ఎలాంటి వాళ్ళు చెప్పడం, మన సంఘస్థులు వెళ్ళరు. ఎవరన్నా ఇంటికి వెళ్ళకపోతే మాత్రం మా ఇంటికి ఎవరు రాలేదు, మరి ఈ పెద్ద మనిషి అందరింటికి వెళ్ళిపోయేటట్టు. ఈ పెద్ద మనిషి ఎవరింటికి వెళ్ళరు, కానీ వీళ్ళు బాగోపోతే మాత్రం చెప్పరా, నా కోసం చెప్పరా, ఏం చేయాలి? వీళ్ళకి బాగోపోతే వచ్చేయాలి అందరూ, వీళ్ళు మాత్రం ఎవరింటికి వెళ్ళరు. అంటే పక్కోడు బాగోపోతే ఇంటికి వెళ్ళి పలకరించలేనోడికి వాళ్ళ ఇంటికి రాకపోతే ఏం చేయకూడదు? అసలు బాధపడడానికి అరగదే లేదు. నేరాలు వేయడానికి మాత్రం ముందుంటాం మనం. ఎవరికైనా బాగోపోతే ఏం చేయము? ఏం చేయం? కనీసం వాళ్ళు విశ్వాసాలు పక్కన పెట్టండి. విశ్వాసులు వాళ్ళు వెళ్ళరు, వాళ్ళ ఇష్టం. కొంతమంది పై విచారణలకు అసలు పెట్టామండి, వాళ్ళు ఉన్నారో చచ్చిపోయారు. జీవించుచున్నామన్న పేరు ఉంది కానీ వాళ్ళు ఎవరు? ముత్తులే, మామూలు దొంగలు కాదు. కొంతమంది నిలబెట్టి మీరు చేయండి పని అన్నా కూడా వాళ్ళు చేయరు. అమ్మా మీరు ఆ పక్కింటి అవ్వండి కలుపు వెళ్ళమ్మా అని మళ్ళీ ఫోన్ చేసి చెప్పాలా, ఆయన వెళ్ళరు. దేవుడికి ఒక స్థానం ఇచ్చాడంటే ఆ స్థానాన్ని చక్కగా నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. పోలే స్థానం పక్కన పెట్టు, విశ్వాసాలుగా మన అందరికీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకరికొరకు ఒకరు ఏం చేయమంటున్నాడు? ఏడవండి అనే మాటను బట్టి అయినా వారి బాధల్లో ఉంటే కలిసి పలకరించి ప్రార్థన చేసి వారి సమస్య తెలుసుకొని వారికి ఏదో సలహా ఇవ్వడం, లేకపోతే వారితో కలిసి మనం బాధపడడం ఖచ్చితంగా చేయడానికి ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. కొంతమంది ఉంటారండి, ఆ భర్తను కోల్పోయిన స్త్రీలు ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళని మనం పరామర్శించాలి. బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రులు ఉంటారు, ఖచ్చితంగా వారిని ఏం చేయాలి? మనం
పరామర్శించాలి. బాగా ముసలోళ్ళు చచ్చిపోతే పెద్ద బాధపడరు అనుకోండి, వయసులో ఉన్న పిల్లలు చనిపోయారు అనుకోండి, ఖచ్చితంగా కుటుంబం అంతా ఏం చేస్తుంది? చాలా బాధపడుతుంది. వారిని మనం ఆదరించగలగాలి, వారిని పరామర్శించగలగాలి, వారి బాధను పంచుకోవడానికి ప్రయత్నం మనం చేయాలి. తెస్సలోనిక సంఘంలో చాలా మంది చనిపోయారంట. తెస్సలోనిక సంఘంలో చాలా హింసలు వస్తే, ఆ సంఘం కడుతున్నప్పుడు లేదా ఆ సంఘాన్ని ప్రారంభిస్తున్నప్పుడు అనేక హింసలు వచ్చినప్పుడు అనేక మంది చనిపోతే వారి కొరకు ఉత్తరం రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మాట చెప్తున్నాడు చూడండి. 13వ వచనంలో ఏమంటున్నాడు? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చాలా మంది సంఘంలో చనిపోతే ఆ సంఘస్థ చాలా మంది బాధపడుతున్నారంట. మీరు బాధపడకండి, మీరు బాధపడకండి, మీ వాళ్ళు బాగా బతికారు కనుక మీరు బాగా బతికితే ఒక రోజు ప్రభు దగ్గర ఏమవుతారు వాళ్ళు? ప్రభు దగ్గర వాళ్ళని కలుస్తాము, ప్రభు రాబోతున్నాడు, మనం అందరం కలుస్తామని చెబుతూ కిందకు వచ్చేసరికి ఆ చనిపోయిన కుటుంబాల కొరకు ఏం చెబుతున్నాడో 18వ వచనంకి వచ్చేద్దాం. 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒక్కరినొక్కడు ఏం చేసుకోండి? కంగారు పడకమ్మా, నువ్వు కంగారు పడకు. ఖచ్చితంగా ఒక రోజు ప్రభు రాబోతున్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా చనిపోయిన వారు మనం ఏం చేస్తాం? ఎదుర్కొంటాం. చనిపోయిన వారు మనం కలుస్తామని దేవుని మాటల చేత ఒకరినొకరు ఏం చేయమంటున్నాడు? ఆదరించండి, ఆదరించండి, ఆదరించండి. సహోదరులుగా సహవాసంలో చేయవలసిన 4వ పని ఏంటి అంటే, ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా ఆదరించుకోవాలి, ఆదరించుకోవాలి. లేదు, ఈ పని కూడా చాలా మంది సంఘంలో చేయట్లేదు. కనుక ఈ విషయాలు చెప్తున్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు నీకు అనిపించాలి, ఓకే నేను ఈ పని చేయట్లేదు, ఇక్కడ నుంచి ఎవరికైనా బాగలేకపోతే వారి కొరకు ప్రార్థించే పని చేయాలి, ఇంటికాడ ఉంటే ప్రార్థించాలి, కుదిరితే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి పరామర్శించడానికి ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేయాలి. నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బైబిల్లో ఉన్న ఆజ్ఞ పాటించిన ప్రయత్నం చేయమంటున్నాను నేను. ఆడు మంచివాడో చెడ్డవాడో పక్కన పెట్టండి, బైబిల్లో ఆజ్ఞ ఉంది, వెళ్ళి కలమని చెప్తుంది. ఖచ్చితంగా ఏం చేయాలి? మనం ఆ మాటను పాటించాలి. కలిసి వారిని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఆదరించడానికి ప్రయత్నం చేయాలి. ఇది 4వ పని. 5వ పని, ఒకరి పట్ల ఒకరు చేయవలసిన, సహవాసంలో ఒకరి పట్ల ఒకరు చేయవలసిన 5వ పని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి. 5వ పని ఏంటి? ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి? ప్రోత్సహించుకోవాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలిది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరిని ఒకడు పురుకొల్పవలనని ఆలోచించము. ఒకరిని ఒకడు ఏం చేసుకోవాలంట? పురుకొలుపుకోవాలి, 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 పురుకొలుపుకోవాలి. విఎస్బి అని ఇంగ్లీష్ బైబిల్ ఎవరైనా చెప్పనా? ఎంకరేజ్ చేయండి. ఒకరినొకరు ఏం చేయండి? ఎంకరేజ్. ఒకరిని ఒకరు మనం ఏం చేసుకోవాలి? ఎంకరేజ్ చేయాలి. కొత్తగా ఎవరన్నా పాట పాడుతున్నారు అనుకోండి, అది బాగా పాడకపోతే ఏం చేయాలి మనం? ఏం కాదు బ్రదర్, ఏం కాదు, నువ్వు బాగా పాడగలవని ఏం చేయాలి? మనం ఎంకరేజ్ చేయాలి. కొత్తగా ప్రార్థన చేశారు అనుకోండి, వాళ్ళు బాగా చేయకపోయినా ఏం చేయాలి? పర్లేదు, బాగానే చేస్తున్నావు, నువ్వు బాగా ప్రార్థన చేయగలవని ఏం చేయాలి? మనం ఎంకరేజ్ చేయాలి. మనం ఎలాంటి వాళ్ళు వెనకలాగేస్తాం, పాడేవులే, ప్రార్థించేవులే అని. నాకు బాగా గుర్తండి, బాగా గుర్తు. సుమారుగా ఒక 7-8 సంవత్సరాల క్రితం మన సంఘంలో ఒక అమ్మాయి పాట పాడింది. కొత్తగా పాడితే ఇటు నుంచి కామెంట్లు ఏమని? మొగోడు గొంతులో ఉంది. ఏ గొంతు అంట? నిజంగా నువ్వు మనిషివా ఇంకో మానవా? నువ్వు పోలే, సరిగ్గా పాడలేదు, మొగోడు గొంతులో ఉంది. ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? అలా అంటే పాడుతుందా? పాడడం పక్కన పెట్టండి. ఇదే సంఘం నన్ను అవమానించిందని మానేస్తే పరిస్థితి చెప్పండి. పోలే ఆ తర్వాత మా భాగ్యవతి ఏం కాదు, ఏం కాదు, ఆడ పిచ్చుకోక అలా అడుగుతాడు, ఆడ మాట నువ్వు పడుచుకునేది ఏంటి అని ఏదో ఈ టైపులో మాట్లాడి, నువ్వు బాగా పాడుతున్నావు, ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా పాడగలవని చెప్తే ఈరోజు మంచి సింగర్. ఆమె మంచి సింగర్, సంఘంలో ఉంది, ప్రోత్సహించడం వల్ల సంఘంలోనూ ఉంది, మంచిగా ఇంకా ఏం చేస్తుంది? పాటలు పడుతుంది. నిజంగా ప్రతి 2వ శనివారం వంటలు చేస్తుంటారు కదా, ఆ వంటలు చేసే టీంలో ఆవిడ ఒక మెంబరు, చాలా బాగా చేస్తుంది వంట పని. ప్రోత్సహించాలి మనం, ప్రోత్సహించాలి, ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించకపోతే ఏమైపోతారు? అలా వెనక్కి వెళ్ళిపోతారు. మనం ఎవరిని డిస్కరేజ్ చేయకూడదు. కొత్త వాళ్ళు మనం ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అదే పాతోడు కూడా అలా చేస్తే ఏం చేస్తాం? ఎంతకాలం చెప్పాలంట, పాతోడిని మనం ప్రోత్సహించలేము, పాతోడిని తిడతాం, ఇలా కాదు అలా చేయాలండి. కొత్త వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి? మనం ఎంకరేజ్ చేయాలి, మనం ప్రోత్సహించాలి, ప్రోత్సహించాలి. బాగా పాడలేదు అనుకోండి, వారి కొరకు ప్రార్థన చేయి, బాగా పడేలాగా. డిస్కరేజ్ చేయడం ఎందుకు? బాగా ప్రార్థన చేయలేదు,
అది బాగా ప్రార్థన చేయాలని ప్రార్థన చేయి. డిస్కస్ చేయడం ఎందుకు అంటున్నాను? బాగా వాక్యం చెప్పలేదు, బాగా వాక్యం చెప్పలేదని డిస్కస్ చేయడం ఎందుకు? వారి కొరకు ప్రార్థన చేయి. సాటి సహోదరుల్ని ప్రోత్సహించాలని బైబిల్లో ఉన్నప్పుడు వారు సరిగ్గా లేకపోతే ప్రోత్సహించు, లేకపోతే వారి కొరకు ప్రార్థన చేయి. బాగా పాడాలి దేవా, మా సంఘస్థలంతా బాగా పాడాలి దేవా, మా సంఘస్థలంతా బాగా ప్రార్థించాలి దేవా, మా సంఘస్థలను బాగా నడిపించాలి దేవా, మా సంఘస్థలంతా బాగా వాక్యం ప్రార్థించు, ప్రోత్సహించు, కుదిరితే ప్రార్థించు. అవి రెండు కాకుండా ఏం చేస్తారు మన వాళ్ళు? డిస్కస్ చేస్తారు. పాడేవులే, ప్రార్థించేవులే. వాళ్ళు తెలియక చాలా మంది నడిపిస్తుంటారు. నడిపించే వాళ్ళు కూడా మనోళ్ళు ఎటకారం చేస్తుంటారు. వాళ్ళు చేయరు. నడిపించే వాళ్ళు కూడా ఇంకా తిట్టు వాళ్ళు ఉంటారు. తప్పండి, అసలు చాలా రాంగ్ అండి. అసలు బైబిల్ దాన్ని సమర్థించట్లేదు. ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది, ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి? ప్రోత్సహించుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా సంఘం అవుతుంది, డెవలప్ అవుతుంది. సంఘంలో అందరూ పాడేవాళ్ళు ఉంటారు, సంఘంలో అందరూ ప్రార్థించేవాళ్ళు ఉంటారు. ఏంటి మన సంఘస్థులు అందరూ ప్రార్థించలేదు, ఎంత మంచిదండి మన సంఘానికి. ఎవరికి ప్రాబ్లం వచ్చినా సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అలా సంఘం అంతా కలిసి ప్రార్థించాలంటే సంఘస్థులు అందరూ మనం ఏం చేయాలి? ప్రార్థించడంలో ప్రోత్సహించాలి. అందుకే రెండో శనివారం ప్రార్థన పెట్టింది దేనికి అనుకుంటున్నాం? చాలా మంది ప్రార్థన చేయడం రావట్లేదు. కనీసం ఆ కార్యక్రమం ద్వారా ఏం చేస్తారని? ప్రార్థన నేర్చుకుంటారు, ప్రార్థిస్తారని మనం కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమం చాలా మంది రావట్లేదు. దొంగలో మిమ్మల్ని ప్రోత్సహించడానికే పెట్టాం ఆ కార్యక్రమం. చాలా మంది నిజంగా స్త్రీలు పాపం ఉదయం నుంచి 10-10:30 వరకు పనిచేసి ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ వస్తారండి. ఏ పని చేయరు, కమ్మకు వచ్చి కూర్చో ప్రార్థించండి అమ్మంటే రావట్లేదు చాలా మంది. వద్దండి. ఒకరు ప్రోత్సహించుకోవాలి. అలా ప్రోత్సహిస్తున్నప్పుడు నువ్వు ఏం చేయడానికి ప్రయత్నం చేయాలి? ఒకటి నువ్వు ఎదగాలని ఒకటి కోరుకుంటున్నప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? ఎదగడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎదుగువలతో చెప్పాలనుకున్న విషయం, మీరు దేవుళ్ళలో ఎదగాలి అనుకుంటే, ఇలా టంకు టమారా కూడా చాలా మంది ఉంటారు, నేను వెనక లాగేసి చాలా మంది ఉంటారు, అలాంటి వాళ్ళ మాటలు ఏం చేయకూడదు? పట్టించుకోకూడదు. ఎదగాలనుకునేవాడికి భరించే తత్వం ఉండాలి, ఎదగాలనుకునేవాడికి సహించే తత్వం ఉండాలి, ఎదగాలనుకునేవాడిని అన్నిటి ఓర్చుకునే తత్వం ఉండాలి. అది నీకు లేదనుకోండి వెనకపోతావు. కొంతమంది నేను గమనించానండి, పొగిడితే చాలా సంతోషంగా ఉంటారండి, ఏమనంటే మాత్రం బాధపడిపోతారండి. ఆడు ఎప్పటికీ ఎదగలేడు. నేను చెప్తున్నాను, నిన్ను పొగుడుతున్నాడు అంటే ఆడు దొంగ. నీ దొంగ చెప్తున్నా, నిన్ను పొగిడేవాడిని నమ్మొద్దు, నీలో లోపాలను చూపించేవాడిని నమ్ము. ఉదాహరణకు నువ్వో ప్రసంగం చెప్పు, చిన్న లోపాలు ఉన్నాయన్నా అనుకోండి, ఆడి మంచోడు. చిన్న లోపాలు ఉన్నాయని ఇంకా బాగా సరి చేసుకోవాలని ఎవడని చెప్పాడు, ఆడి మంచోడు. నువ్వు సూపర్ అన్నాడు అనుకోండి, ఆడు దొంగ, ఆడి మాట నమ్మొద్దు. మనం ఎలాంటి సూపర్ అంటే అడుగు తిరుగుతాం, సరిగ్గా చెప్పలేదంటే ఆడుతూ తిరగం, ఆడితో మాట్లాడడం మనం. నేను అంటాను, అలాంటి ఎప్పటికీ ఏమవడు? ఎదగలేడు. దేవుళ్ళు నువ్వు ఎదగాలనుకుంటే ప్రోత్సహిస్తున్న వాడు మాట నువ్వు తీసుకోవాలి. ప్రోత్సహిస్తున్నప్పుడు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకోవడానికి కూడా నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి. అంటే సహవాసంలో చేయవలసిన 5వ పని ఏంటంటే, ఒకరు ఏం చేసుకోవాలి? ప్రోత్సహించుకోవాలి. మొదటిది వందనాలు చెప్పుకోవాలి. అందరూ వందనాలు చెప్తారు లేదా? నెక్స్ట్ రెండోది, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అందరినీ ప్రేమిస్తారు లేదా? నెక్స్ట్ ఒకరినొకరు గౌరవించుకోవాలి. నెక్స్ట్ ఒకరినొకరు ఆదరించుకోవాలి. నెక్స్ట్ 5 ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. చివరిది 6వది కూడా చెప్తాను, 6-7 చెప్తాను. 6వది ఏంటంటే, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. 6వ విషయం ఏంటి? ఒకరి కొరకు ఒకరు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. సహవాసంలో దేవుని పిల్లలమైన మనము ఒకరి కొరకు ఒకరు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. చాలా మంది అంటారా, దేవుడు నా ప్రార్థన వినండి అంటారు. ఎవడ ప్రార్థన వినడు, వినకపోవడాలంటే ఏం లేదు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడిన అంటే అర్థం ఏంటి? ప్రతివానికి ఇవ్వబడుతుందంటే ప్రతివాడు ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ప్రతివానికి ఇవ్వబడుతుందంటే ప్రతివాడు ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. అందరూ ప్రార్థన దేవుడు వింటాడు. చాలా మంది పాస్టర్ గారు ప్రార్థన మాత్రం వింటారు కాదు కదండి, అందరూ ప్రార్థన దేవుడు వింటాడు. కనుక అందరూ ప్రార్థన దేవుడు వింటాడు కనుక అందరి కొరకు ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొంతమందికి ఒక మూఢనమ్మకం ఉంటుందండి. కొంతమందికి ఒక మూఢనమ్మకం చెప్పనా, ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే అవుతుందండి. ఇంకా ఒక అడుగు ముందుకి చేసేది చెప్పనా, ఇదో పనాలు కాకాని వెళ్తే పని అవుతుందండి పనాలు నాగపట్నం వెళ్తే పని అవుతుందండి. ఇది మూఢనమ్మకం అండి.
ఇది ఏ నమ్మకం అండి? ఎవరి కొరకు ఎవడో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎవడో ప్రార్థన చేస్తే అయ్యేది కూడా కాదు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోమన్నాడు. అర్థం ఏంటి? ఎవడో ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. అక్కడికి వెళ్తేనే అవుతుంది, ఆ వ్యక్తి చేస్తే అవుతుంది. ఇది రాంగ్ అండి. ఇది మంచి పద్ధతి కాదు. మనం చేసినా కూడా దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. ఆ నమ్మకం ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఏమవుతుందంట? రోగిని నీకు విశ్వాసం ఉంటే నువ్వు ప్రార్థన చేసిన అవుతుంది. నీకు విశ్వాసం లేకుండా ఎవరో వ్యక్తి ప్రార్థన చేసిన అవుతుంది, అక్కడికి వెళ్ళావు అనుకోండి పని అవ్వదు. విశ్వాసం నీకుందనుకోండి, నీకు నువ్వు చేసుకున్న ప్రార్థన అవుతుంది. కనుక బైబిల్ చెప్తున్న ఆరోపణ ఏంటి అంటే, ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సహవాసంలో ఖచ్చితంగా తోటి సహోదరుల కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ రాయబడిన అధ్యాయం కూడా ఏం చెప్తుందో కూడా మీరు చూడగలిగితే, యాకోబు పత్రిక 5:16 ఏం చెప్తుంది? అనారోగ్యంలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్తుంది. 13 చూడండి, 13 వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగినా అతను కీర్తన 14 వచనం. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును, అతని పాపములు చేసిన వాడితే క్షమాపణ పొందును. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లుగా ఒకరి కొరకు ఒకరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. గనుక విశ్వాసులమైన మనం మన సహోదరుల కొరకు, సంఘంలో ఉన్న సభ్యుల కొరకు మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి. సహజంగా మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం, మన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం, ఇంకా మిగులుంటే పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తాం. కాదు, అక్కడ తాకూడదు. సంఘంలో ఉన్న సహోదరులందరి కొరకు మనం ఏం చేయడం ప్రయత్నం చేయాలి. ప్రతి విశ్వాసికి ఏకాంత ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. ఈ ఏకాంత ప్రార్థనలో అందరి కొరకు ప్రార్థన చేయడానికి ఏముంటది? కొంత సమయం ఉంటుంది. ఏకాంత ప్రార్థన అలవాటు ఉండాలి. నిద్ర పోయేటప్పుడు, నిద్ర లేచినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రార్థన అలవాటు ఎవరికైతే ఉంటుందో వీళ్ళు ఖచ్చితంగా అందరి కొరకు ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? వీళ్ళకి ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది. చెప్పండి, మాకు ఏకాంతంగా మాకు ఒక్కరిగా మేము ప్రార్థన చేసే అలవాటు మా కొందరు చేస్తండి. మన సంఘస్థ అందరూ అన్నింటిలో ఫెయిలే ఏమండి? అంటే ఒకరు కూడా ఏం చేయట్లేదు. నేనేమంటున్నానంటే, బైబిల్లో మీ కొరకు చెప్పబడిన ఆజ్ఞను మీరు ఏం చేస్తున్నారు? మీరుతున్నట్లే పక్కోళ్ళ కొరకు మీరు పాపం చేయట్లేదు. ఆజ్ఞ మీరడమే, ఆజ్ఞ అతిక్రమే పాపము. కనుక సంఘంలో చెప్పబడిన కొన్ని ప్రకటనలు ఉంటాయి. సంఘంలో చెప్పిన కొన్ని ప్రకటనలు, ఆ ప్రకటనలు ఖచ్చితంగా మనం వినాలి. అనారోగ్యంలో ఉన్న పేర్లు చెప్పామా, వాళ్ళందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. సంఘం కొరకు ప్రార్థన చేయాలి. సంఘస్థుల కొరకు ప్రార్థన చేయాలి. సంఘానికి రాని వారి కొరకు ప్రార్థన చేయాలి. సంఘంలో ఆధ్యాత్మికంగా వెనకబెడుతున్న వరకు ప్రార్థన చేయాలి. కొత్తగా బాప్తీసాలు తీసుకునే వారి కొరకు ప్రార్థన చేయాలి. బాప్తీసాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండే వాళ్ళ కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇవన్నీ ఏకాంత ప్రార్థనలో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏంటి, మన పాఠం అయిపోయిన తర్వాత చివరిలో ప్రకటనలు కూడా రాసుకోవాలి. ఆ ప్రకటనలో ఎవరెవరి కొరకు ప్రార్థన చేయమంటున్న విషయాలు రాసుకొని ఇంటికి వెళ్ళి వాటి కొరకు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. సహవాసంలో ఖచ్చితంగా ఒకరి కొరకు ఒకరు ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది 6ది. చివరిగా 7ది కూడా చెప్తాను. సహోదరులమైన మనము, దేవుని పిల్లలమైన మనం ఒకరి పట్ల ఒకరు సహవాసాలు చేయవలసిన 7వ పని ఏంటంటే, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. ఇది చివరిది. ఏం చేయాలి? క్షమించుకోవాలి. దీనికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా మనం చూసే ముందు, అసలు ఎన్నిసార్లు క్షమించాలండి? ఎన్నిసార్లు క్షమించాలి? ఒక రోజు యేసుక్రీస్తు వారు పేతురు అడుగుతున్నాడు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించమంటావు అని అడిగాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలను? 7 మార్లు మట్టికేనా అని అడిగేశాడు. ఏమంటున్నాడు? ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగాడు. అక్కడ తాగాలి. పేతురు అడ్వాన్స్ అయిపోయి ఏమంటున్నాడు? 7 సార్లు కదా క్షమించాలని అడిగేస్తున్నాడు. ఇది ప్రశ్న. ఇప్పుడు సమాధానం వస్తుంది 22వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లనను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ళు మారు మట్టుకని నీతో చెప్పుతున్నాను. నువ్వు చచ్చిపోయే వరకు నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేస్తే ఏం చేయాలి? అస్సలు మనం దిగం. ఎవరన్నా మన ఎడల ఏదైనా చేస్తే దిగం. నేను ఎంత దిగాలి? నువ్వు దిగాలి. బైబిల్ చెప్తుంది, నోరు ముసుగు దిగాలి. అంతే. నువ్వు నేను దిగనండి, నేను క్షమించనండి, నేను ఒప్పుకోనండి, ఈ కథలు వద్దండి. నీ తాడ తీస్తాడండి ఒక రోజు. అటుపక్కలు మంచోళ్ళు కాదని నీకు తెలిసి, దేవుడికి తెలుసు, నాకు తెలుసు. అయినా నీ పని ఏంటి?
ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించాలి. ఎన్నిసార్లు? చచ్చిపోయే వరకు ఆ వ్యక్తిని క్షమిస్తూనే ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే క్షమాపణకు అంతం లేదు, అది అనంతం. క్షమాపణకి ఏం లేదు, అంతం లేదు. నీ పట్ల ఎన్నిసార్లు తప్పు చేసినా నువ్వు క్షమించాలి, దానికి అంతం లేదు, అది అనంతం. అంటే ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసండి, పగడాల ప్రవీణ్ గారు చనిపోయారు. వాళ్ళు భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? నా భర్తను చంపిన వారిని ఏం చేస్తున్నాను, ఆవిడ ఆజ్ఞను పాటించింది. ఈ మధ్యలో అమెరికాలో ఒక వ్యక్తి చచ్చిపోయాడండి, చార్లెస్ హుక్. చార్లెస్ హుక్ అనే వ్యక్తి చనిపోయాడు. తన భార్య కూడా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చింది? నా భర్తను చంపిన వారిని నేనేం చేస్తున్నాను. ఆ మనసు ఏంటండి? అలా క్షమించిన ఎవరో వాళ్ళు గొప్పలో మనం అనుకుంటున్నాం, కాదు. మనం కూడా క్షమించగలేదు, మనం కూడా గొప్పవారమే. అసలు ఎందుకు క్షమించాలి? ఎందుకు అసలు క్షమించాలి? ఎవడన్నా తప్పు మనం ఎలా చేస్తే ఎందుకు క్షమించాలి? కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకరినొకడు ఎట్లా ఒకరిని సహించుచు ఒకరినొకడు క్షమించండి అని చెబుతూ ఒక పదం మాట్లాడుతున్నాడు అండి. ఎందుకు క్షమించాలో చెప్తున్నాడు. ప్రభు మిమ్మును క్షమించులాగున, ఆ పదం చూడండి. ఒకరినొకడు ఎందుకు క్షమించాలంటే ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరు కూడా క్షమించండి. నువ్వు పక్కన ఎందుకు క్షమించాలంటే ప్రభు నిన్ను క్షమించాడు, అందుకే నువ్వు క్షమించు. ఏంటి? నీ ఎళ్ళ తప్పు చేసినాడు చిన్న తప్పు చేసి ఉంటాడు. నువ్వు ప్రభు ఎంత తప్పు చేసావు? పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తప్పులు చేస్తూనే ఉన్నావు. అయినా ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రభు మిమ్మల్ని క్షమించేలాగున మీ సహోదరులు కూడా ఒకరినొకడు ఏం చేయండి? క్షమించండి అని దేవుడు చెప్తే గుర్తుపెట్టుకుంటాం మనం. ఏంటి? ఎవడన్నా మన ఏళ్ళ తప్పు చేస్తే గుర్తుపెట్టుకోవడాలు కాదు, క్షమించాలే. ఎందుకు క్షమించాలంటే ప్రభు కూడా ఏం చేశాడు? క్షమించాడు. ప్రభు మనల్ని క్షమించాడు, మనం కూడా ఏం చేయాలి? క్షమించాలి. ఏంటి? ప్రభు శిష్యులకు నేర్పించిన ప్రార్థన కూడా అదే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, భూమి యందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారం మాకు దయచేయము. చదవండి 5వ అధ్యాయం 15వ వచనం. 12వ వచనం. 5:12 మత్తయి సువార్త 6:12. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించము. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. 16వ వచనం. మీరు మనుషులు అపరాధములు క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములు ఏం చేయడు? నేను పక్కోడిని క్షమించాలంటే ఆయన కూర్చుంటాడు, నేను క్షమించనమ్మా అన్నాడు అనుకోండి, అవుట్ నువ్వు. నేను ఆవిడ క్షమించలండి, నేను ఆ వ్యక్తిని క్షమించలండి, క్షమించపో. దేవుడు కూడా నేనేం చేయడు? భలే ఉంటుంది, ఆ పదం భలే ఉంటుంది. 16వ వచనం. మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములు ఏం చేయడు? క్షమించడు. సహవాసంలో ఒకరి పట్ల ఒకరు చేయవలసిన 7వ పని ఏంటంటే, వాళ్ళు ఎంత చిన్న తప్పు చేసినా ఎంత పెద్ద తప్పు చేసినా మనం ఏం చేసేవారుగా ఉండాలి? క్షమించేవారుగా ఉండాలి. ఎందుకు మనం క్షమించాలంటే ప్రభు మనల్ని క్షమించారు కనుక. ప్రభు మనల్ని క్షమించలాగానే మనం కూడా పక్కన ఏం చేయడం ప్రయత్నం చేయాలి? క్షమించాలి. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనకంటూ శత్రువులు ఎవరు లేరు. మన శత్రువు ఒకే ఒకడు. ఎవడాడు? అపవాదే మాత్రమే మన శత్రుడు. మనకు శత్రువులు ఎవరు లేరరా. వాళ్ళు అలా భావిస్తారు అంతే. అలా శత్రువుల్లో భావిస్తారు అంతే. ఎందుకంటే సాతాను కూడా వాళ్ళు ఉన్నాడు కనుక వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ చేయిస్తుంటాడు. వాళ్ళు కాదు మన శత్రువు. మన శత్రువు ఎవరు? అపవాదం మాత్రమే. మీ విరోధి అయిన అపవాది అంటాడు. మీరు పోరాడినది శరీరులతో కాదు, లోకనాథులు, అంధకార సంబంధమైన దురాత్మల సమూహం. మనం పోరాడాల్సింది అపవాదితో, మనం పోరాడాల్సింది తాటి సహోదరులతో కాదు, సహోదరులతో కాదు. మనం చేయకూడదు. అది ఒక్కటే గుర్తుపెట్టుకోడు. కర్మ. మనల్ని అన్నాడా ఆడు కర్మ, మనల్ని తిట్టాడా ఆడు కర్మ, మనకు హాని చేశాడు కర్మ, మనకు చెడు చేశాడు కర్మ అనుకోండి అంతే. కానీ బైబిల్లో మనకు చెప్పబడిన మాట ఏంటంటే, ప్రభు మనల్ని క్షమించలాగానే మనం కూడా వాడిని ఏం చేయాలి? క్షమించలేము మన పని. ప్రభు ఎలా క్షమించాడు తెలుసా మీకు? ఎలా క్షమించాడు ఏంటి? సిలువలో ఆయన పలికిన మొట్టమొదటి మాటే క్షమ. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక విధించి. మనం అలా అంటామా? దేవా వీళ్ళందరూ లేపేదేవా అంటాం. క్షమాపణ కొరకు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట్లాడి చెప్పన, ప్రభు మిమ్మల్ని క్షమించలాగని మీరు కూడా ఏం చేయండి? ముందు ఆయన్ని చూపించి తర్వాత మళ్ళీ క్షమించమంటాడు. మనకు మనంగా క్షమించలేమని ఒకసారి ప్రభుని చూడండి రా బాబు. ప్రభు మనకి ఎవరు? మాదిరి.
ఆయన అడుగు జాడల్లో మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఆయన ఎలాగైతే క్షమించాడు అలాగే మనం ఏం చేయాలి? క్షమించాలి. ఆయన ఎలాగైతే గౌరవించాడు అలా గౌరవించాలి. ఏమిటి ఏసేంటి శిష్యుల పాదాలు కడగడం ఏంటండి? శిష్యుల పాదాలు కడిగాడంటే శిష్యుల ఆయన ఏం చేశాడు? గౌరవించాడండి, సన్మానించాడండి. అంత గొప్పవాడే తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగాడంటే మనం మనం సహోదరులను ఏం చేయాలి? మనం కిందల్ని క్షమించగలగాలి, ప్రేమించగలగాలి, గౌరవించగలగాలి, ప్రోత్సహించగలగాలి, వారి కొరకు ప్రార్థన చేయగలగాలి, వారికి వందనాలు చెప్పేవారుగా మనం ఉండాలి. ఈ 7 పనులు ఏ సంఘం అయితే చేస్తుందో, ఏ సంఘస్థులు అయితే చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా ఎదగలరు. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నారు కనుక ఖచ్చితంగా ఓ రోజు పరలోకం చేరగలరు. అంటే సహవాసంలో 3వ భాగంలో మనం ఉన్నాం. సహవాసంలో 3వ భాగంలో ఒకరి పట్ల ఒకరు చేయవలసిన 7 పనులు. అందులో ఒకటేంటి? అందరికి వందనాలు చెప్పుకోవాలి. అందరూ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆగి కొద్దిసేపు ఆగి ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలండి. నెక్స్ట్ ఒకరిని ఒకరు ప్రేమించాలి, ఒకరినొకరు గౌరవించాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఒకరినొకరు ఆదరించడం అంటే ప్రకటనలు చెప్తాం కదా. ఈ ప్రకటనలు విన్న తర్వాత ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. అవసరం వారి ఇంటికి వెళ్ళి కలవడానికి ప్రయత్నం చేయండి, పలకరించడానికి ప్రయత్నం చేయండి. మేము ఉన్నాం, ఏం కాదు, దేవుడు ఉన్నాడు, ఏం కాదు, మేము ప్రార్థన చేస్తామనే ఒక భరోసా ఇవ్వండి, ఆదరించండి. నెక్స్ట్ ఒకరినొకరు ప్రోత్సహించండి, పురుకోల పండి. కొత్త వాళ్ళు ఎవరినో డిస్కరేజ్ చేయొద్దు, కొత్త వాళ్ళు ఏం చేయండి? ఎంకరేజ్ చేయండి. మన సంఘంలో ఉన్నది ఎంకరేజ్మెంట్. మన సంఘంలో అందరం ఏం చేస్తుంటాం? మనం ఎంకరేజ్ చేస్తుంటాం. నిలబడాలి, పాడాలి, ప్రార్థించాలి, ఏదో పని చేయాలని మనం పెడుతుంటాం. కానీ ఎవరే పని చేయట్లేదు, ఎవరే పని చేయట్లేదు. మీరు అనుకోకండి, నేను చెప్తున్నాను ఈ పని సంఘ పెద్దలు చేయాలి కనుక మేము చేసే పని కాదనుకోకండి. ఎందుకంటే సంఘ పెద్దలు వేస్ట్, చేయట్లేదు వాళ్ళు. మీరైనా చేయండి. హైవే సార్లకు అతనే పని చేస్తారు, వేస్ట్, వాళ్ళు చేయట్లేదు. మీరైనా చేయండి. మీరైనా చేయండి. అందరూ బాధ్యత తీసుకోండి, వెళ్ళి కలవండి, ఆదరించండి, ప్రోత్సహించండి, ఒకరికొకరు ప్రార్థించుకోండి, చివరిగా ఒకరినొకరు క్షమించుకోండి. వెళ్తున్నప్పుడు ఎవరెళ్ళాలని గొడవలు ఉంటే సారీ అని చెప్పుకెళ్ళండి. కనుక సహవాసంలో ఒకరి పట్ల ఒకరు చేయవలసిన ఈ 7 పనులు ఏ వ్యక్తి అయితే చేస్తున్నాడో ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడో లెక్క. 7 పనులు ఎవరైతే చేయట్లేదో ఆడు ఆధ్యాత్మికంగా రోజు రోజుకి ఏమైపోతున్నాడు అని అర్థం? దిగిపోతున్నాడు అర్థం. కనుక సహవాసంలో 3వ భాగంలో చేయవలసిన పనులు చెప్పాను. వచ్చే వారం సహవాసంలో ఒకరి పట్ల ఒకరు చేసుకోకూడనివి, చేయకూడనివి ఏంటో వచ్చే వారం చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, పరిశుద్ధుల నాయన, విరిచిన ఈ మంచి సమయంలో తండ్రి నాయన, సంఘంగా మేము తండ్రి ఒకరి పట్ల ఒకరు చేయవలసిన ఈ 7 పనుల విషయంలో కొంత నిర్లక్ష్యంగా ఉన్నాం నాన్న. వీటిని పాటించడంలో మేమంతా విఫలమైపోయాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. చెప్పబడిన మాటలు బట్టైనా ఇక్కడి నుంచి నీ పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ 7 పనులను ఖచ్చితంగా చేస్తూ జరిగిస్తూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మీరున్న రాజ్యం చేరే అదృష్టాన్ని వచ్చిన వారందరికీ దయచేయమని, అందరూ పాటించేలాగున అందరికీ ఆ గొప్ప మనసును మీరు ప్రసాదించమని చేస్తున్న ప్రార్థన మీ పాదశాన్ని చేర్చుకోమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.